అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 8th క్లాస్ సైన్స్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీగా టెట్లో 2 or 3 బిట్స్ అనేవి కంపల్సరీగా వచ్చినాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి. సైన్స్కి సంబంధించి కానీ, అలాగే మెథడాలజీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, ప్రతి లెసన్స్ అనేవి, ప్రతి సబ్జెక్ట్ అనేది చెప్పడం జరిగింది మన ఛానల్లో. ప్రతి ఒక్కరు కూడా ప్లేలిస్ట్లో అన్ని ఫ్రీ వీడియోస్ చూడగలరు. ఫస్ట్, భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ ఇంగ్లాండ్, హాల్స్టీన్ డెన్మార్క్. నెక్స్ట్, మాంసాన్నిచ్చే విదేశీ రకాలైన కోళ్ళు న్యూ హాంప్షైర్, ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్, హార్న్ మొదలైనవి. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి అసీల్ కోడి. నెక్స్ట్, NECC నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. నెక్స్ట్, భారతదేశంలో సముద్ర తీర ప్రాంత రేఖ పొడవు 7,500 కిలోమీటర్లు. నెక్స్ట్, నీరు నది నుంచి సముద్రంలోకి కలిసే ప్రదేశాలను నదీ ముఖద్వారం అంటారు. నెక్స్ట్, మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇది టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, 100 రోజులు లేదా అంతకన్నా తక్కువ కాలం పాటు పండే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. నెక్స్ట్, 100 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు పండే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. నెక్స్ట్, జూన్ నుండి అక్టోబర్ మధ్య పండే పంటలు ఖరీఫ్ పంటలు. ఉదాహరణకు వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, పసుపు మొదలైనవి. నెక్స్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్, అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలు రబీ పంటలు. ఉదాహరణకు బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ. నెక్స్ట్, అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. నెక్స్ట్, గోధుమ స్వల్ప రాత్రికాల పంట, అంటే రాత్రికాల సమయంలో 12:30 గంటల కన్నా తక్కువగా ఉన్నప్పుడు బాగా పుష్పిస్తుంది. నెక్స్ట్, జొన్న, పత్తి దీర్ఘ రాత్రికాల పంటలు. రాత్రికాల సమయం అంటే 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. నెక్స్ట్, గోధుమను రబీ కాలంలోనే సాగు చేస్తారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీనిని విశ్వధాన్యపు పంట అంటారు. వెరీ ఇంపార్టెంట్. విశ్వధాన్యపు పంట అనేది కూడా మనకి టెట్లో అడగడం జరిగింది. విశ్వధాన్యపు పంట అని ఏ రకపు పంటని అంటారంటే వరి, గోధుమ, జొన్న, సజ్జలు అని 4 ఆప్షన్స్ ఇస్తారు. వరి అనేది విశ్వధాన్యపు పంట. నెక్స్ట్, ఆసియాలోనే పండించే వరి శాస్త్రీయ నామం వరైజా సటైవా. నెక్స్ట్, విత్తనాలను శుభ్రపరచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. నెక్స్ట్, మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి పేరు శ్రీవరి. నెక్స్ట్, ఆకులు కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడానికి సూచిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ డిఎస్సి పేపర్లో అడగడం జరిగింది. నెక్స్ట్, ఆకులు కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, రసం పీల్చే పురుగు సోకినప్పుడు ఆకులు నలిగినట్లు లేదా మెలికలు తిరిగినట్లు ముడుచుకొని కనిపిస్తాయి. నెక్స్ట్, ఆకు తినే పురుగులు, గొంగలి పురుగుల కారణంగా ఆకులపై సన్నటి రంధ్రాలు ఏర్పడతాయి. నెక్స్ట్, కీటక నాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాసిన రచయిత్రి రేచెల్ కార్బన్.
నెక్స్ట్ మొక్కలకు అతి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నెక్స్ట్ సహజ ఎరువులు మొక్కలకు జంతువుల నుండి ఏర్పడే వ్యర్థాలు కుళ్ళడం వల్ల ఏర్పడతాయి. రసాయన ఎరువులు అకార్బనిక లవణాలతో ఏర్పడతాయి. నెక్స్ట్ రసాయన ఎరువులలో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. దీర్ఘకాలికంగా రసాయన ఎరువుల వాడకం నేల స్వభావాన్ని మార్చివేస్తుంది. నీటి నష్టం జరగకుండా మొక్కలను నీటిని అందించే నీటిపారుదల విధానం స్ప్రింక్లర్ల నీటిపారుదల విధానం. 2 బిందు సేద్యం. నెక్స్ట్ మొదళ్లలో నీరు బిందువులుగా పడే విధానం బిందు సేద్యం. నెక్స్ట్ పంట మొక్కలతో పాటుగా పెరిగే అవాంఛనీయమైన మొక్కలు కలుపు మొక్కలు. నెక్స్ట్ 2,4-డైక్లోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం ద్విదళ బీజ కలుపు మొక్కల నివారిణి. వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్లో ఈ బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ డిఎస్సిలో కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 2019 డిఎస్సిలో కూడా ఈ బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతో నేలను దున్నుతారు. నెక్స్ట్ పంట మార్పిడి కోసం కొడవలి అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ గింజలను చాటలతో తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచే దిశలో పైనుంచి కిందకు జారవిడవడం ద్వారా తాలు గింజలను, పొట్టును గట్టి గింజల నుంచి వేరు చేయడాన్ని తూర్పర పట్టడం. నెక్స్ట్ పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యంత్రం కంబైన్. నెక్స్ట్ త్వరగా రంగు మారి చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు లాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగిలలో భద్రపరుస్తారు. నెక్స్ట్ ధాన్యంలో తేమ ఎక్కువైతే అది శిలీంధ్రం పెరుగుదలకు దారితీస్తుంది. నెక్స్ట్ గుండ్రని, నున్నని, పెద్ద పరిమాణంలోని విత్తనాలను విత్తడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాశ్చరైజేషన్ విధానంలో పాలను నిల్వ ఉండేలా 72 డిగ్రీల వద్ద 30 నిమిషాల వరకు ఉంచి వెంటనే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొఫెసర్ జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడిగా భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచారు. నెక్స్ట్ శ్వేత విప్లవం అనేది ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని, నాణ్యతను పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడానికి సాధ్యపడింది. నెక్స్ట్ అండి ఈము ఆస్ట్రేలియాకు చెందిన 2వ అతిపెద్ద ఎగరలేని పక్షి. నెక్స్ట్ కుంట ఉపరితల భాగంలో నివసించే చేపలు జెల్లలు. నెక్స్ట్ మధ్య భాగంలో ఆహార సేకరణ చేసే చేప మోసు. నెక్స్ట్ కుంట అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురదమట్ట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 మనకి తెలిసి ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతాం, అలాగే బిట్ కూడా ఇచ్చే ఏరియా. నెక్స్ట్ సముద్రపు కలుపు మొక్కలు కెల్ప్లను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిశ్రమలలో, ప్రయోగశాలలో పైకోకొల్లాయిడ్గా ఉపయోగించే సముద్రపు కలుపు మొక్క అగార్. వెరీ ఇంపార్టెంట్. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇంపార్టెంట్ అలాగే ప్రీవియస్ బిట్స్ అనేవి మాత్రం మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. మీ వాల్యుబుల్ టైం దీనికి కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రేపటి క్లాస్లో మనం సైన్స్కు సంబంధించి బహుళైచ్ఛిక ప్రశ్నలు పక్కనే ఉన్నాయి, చూసారు కదా. ఇవి ప్రీవియస్ బిట్స్లో కూడా వచ్చినవి, చూడండి. ఇవి కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా. మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.